మనకి పార్టిసిపేటివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈలో ఫస్ట్ చాప్టర్ వచ్చి భారతదేశంలో విద్యా చరిత్ర. భారతదేశంలో విద్యా చరిత్ర. దీంట్లో మనకి వైదిక విద్యా విధానం, జైన బౌద్ధిక విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం ఉన్నాయి. అండ్ కమిటీలు ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ ఏంది మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అసలు ఫస్ట్ విద్య అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ప్రపంచంలో ఏ సమాజమైనా తమ నాగరికత, సంస్కృతి, నైపుణ్యాలను భావితరాలకు అందించాలంటే విద్యా వ్యవస్థ తప్పనిసరి. విద్యా వ్యవస్థ సమాజంలో అంతర్భాగమే. సమాజంలో ఉండే పాలక వర్గాల నిర్ణయాల ప్రభావం విద్యా వ్యవస్థపై తప్పనిసరిగా ఉంటుంది. భారతదేశ చరిత్ర ఆర్యుల కాలం నుండి విద్యా వ్యవస్థ ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారతదేశానికి మొదట నాగరికత సింధు నాగరికత అయినప్పటికీ ఆ నాగరికతను అర్థం చేసుకోవడానికి వాజ్మయ ఆధారాలు ఏవీ లభించలేదు. భారతదేశంలో చరిత్ర ప్రారంభం నుండి ఈ రోజు వరకు అనేక విద్యా విధానాలు అమలు జరిగాయి. సో వాటిలో మనకి ఆర్యుల కాలం నుండి విద్యా వ్యవస్థ అనేది ఆర్యుల కాలంలో విద్యా వ్యవస్థ ఉన్నట్లు చారిత్ర ఆధారాలు ఉన్నాయి. సింధు నాగరికత మొదటి నాగరికత అయినప్పటికీ దాంట్లో ఆ నాగరికతకి సంబంధించిన ఆధారాలు అయితే ఏమీ లభించలేదంట. సో ఫస్ట్ వచ్చి దీంట్లో మనకి ముఖ్యమైనవి ఏంటంటే వైదిక విద్యా విధానం, బౌద్ధ జైన విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం, ఆధునిక విద్యా విధానం. సో వైదిక విద్యా విధానం అనేది ఎలా ఉండేదో చూద్దాం. సో ఈ వైదిక విద్యా విధానం భారతదేశానికి ఆర్యుల రాక క్రీస్తుపురం 18వ శతాబ్దంలో జరిగింది. క్రీస్తుపురం 18వ శతాబ్దంలో ఆర్యుల రాక అనేది జరిగింది. ఆర్యుల ప్రారంభంలో సప్త సింధు ప్రాంతంలో నివసించినప్పటికీ వారికి వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండడం వల్ల, వారు పశుపోషకులు కావడం వల్ల గంగా సింధు మైదానంలోకి వారు విస్తరించి షోడజన పదాలను ఏర్పరచుకున్నారు. ఆ విధంగా ఆర్యుల జీవన విధానం అనేది కొనసాగిందనమాట. సో మెయిన్గా వాళ్ళ వృత్తి ఏంటంటే వ్యవసాయం, అండ్ వ్యవసాయంతో పాటు పశుపోషకాలు అనేవి వాళ్ళు కాయడం అది చేసేవాళ్ళు. సో ఆర్యుల కాలంలో వేదాలు వ్రాయబడి ఉండడం వల్ల వారి కాలంలో బ్రాహ్మణ ఆధిక్యత ఉండడం వల్ల వారి కాలంలోని విద్యా విధానాన్ని వైదిక విద్యా విధానంగా వ్యవహరించారు. సో ఆర్యుల కాలంలో వేదాలు అనేవి రాశారు. అండ్ అందులో వాళ్ళ కాలంలో బ్రాహ్మణ ఆధిక్యత అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ విద్యా విధానాన్ని వైదిక విధానంగా వ్యవహరించారు. సో దీంట్లో ఏంటంటే వైదిక విద్యా విధాన కాలంలో సమాజంలో చతుర్విధ వర్ణ వ్యవస్థ ఉండేది. చతుర్విధ అంటే నాలుగు వర్ణ వ్యవస్థలు అనేవి ఉండేవి. సో మనువు తన మనుస్మృతి గ్రంథంలో వ్యక్తులను పుట్టుక ఆధారంగా 4 వర్ణాలుగా పేర్కొన్నాడు. పుట్టుక అనేది 4 రకాలుగా ఉంటుందని మనువు తన మనుస్మృతి అనే గ్రంథంలో రాశారంట. సో దాంట్లో ఏంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో బ్రాహ్మణుల వారు వాళ్ళ పుట్టుక ఆధారం తల అని చెప్పారు. క్షత్రియులు వచ్చి పుట్టుక ఆధారం భుజాల, గుండె అని చెప్పారు. అండ్ వైశ్యులు వచ్చి పుట్టుక ఆధారం తొడలు అని చెప్పారు. సో శూద్రులు పుట్టుక ఆధారం పాదాలు. సో వీళ్ళు పాదాలతో పుట్టారు అని చెప్పారు. క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా భావించి వారికి విద్యా వికాసం అనేది కల్పించారు. శూద్రులను నిమ్నవర్ణంగా భావించి విద్యకు దూరం చేశారు. సో అగ్రవర్ణాల వారు తమ జీవితంలో 4 దశలను పాటించేవారు: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ వైదిక విద్యా విధానంలో అగ్రవర్ణాల పిల్లలకు విద్యాభ్యాస ప్రారంభానికి ముందు ఉపనయన క్రతువు నిర్వహించేవారు. సో ఈ ఉపనయన క్రతువు విద్యా విధానం అభ్యసించడానికి విద్యాభ్యాస ప్రారంభానికి ముందు ఈ క్రతువు అనేది నిర్వహించేవారు అనమాట. సో ఈ ఉపనయన అనే పదానికి అర్థం ఏంటంటే దగ్గరికి చేర్చటం. సో ఇలా ఎవరైతే ఉపనయనం పొందారో వారిని ద్విజులు అంటారు. ఈ ఉపనయనం పొందిన వారిని ద్విజులు అంటారు. విద్యాభ్యాస ప్రారంభానికి ముందు చేసే క్రతువునేమో ఉపనయన అంటారు. సో ఉపనయనం పొందిన వారినేమో ద్విజులు అంటారు. ఈ ఉపనయనం అనే పదానికి దగ్గరకు చేర్చడం అర్థం. అంటే ఉపనయన క్రతువు ద్వారా పిల్లల్ని గురువు వద్దకు చేర్చేవారు. ఈ ఉపనయన క్రతువు బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు పూర్తయ్యాక, క్షత్రియులకు 10 సంవత్సరాలు పూర్తయ్యాక,
వైశ్యులకి 12 సంవత్సరాలు పూర్తయ్యాక చేసేవారు. సో ఇక్కడ 2 ఇయర్స్ ఏజ్ అనేది గ్యాప్ ఉంది. బ్రాహ్మణులకేమో 8 ఇయర్స్, క్షత్రియులకేమో 10 ఇయర్స్ అండ్ వైశ్యులకేమో 12 ఇయర్స్ ఉండేది. విద్యార్థికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్ధన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. సమవర్ధన ఇది విద్యార్థి దశ ముగిసేటప్పుడు చేసేదేమో సమవర్ధన, విద్యా అభ్యాస ప్రారంభానికి చేసేదేమో ఉపనయన. సో సమవర్ధనలో భాగంగా గురువు శిశువుకు 2 మాటలను ఉపదేశించేవారు. అవేంటంటే ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుము. ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుము. వైదిక విద్యా విధానంలో విద్యాభ్యాసం గురుకులాలలో జరిగేది. గురుకులాలు సమాజానికి దూరంగా అడవుల్లో నెలకొల్పబడి ఉండేవి. గురుకులాలు అనేవి సమాజానికి అంటే ఊళ్ళకి దూరంగా అడవుల్లో నెలపడి ఉండే. సో అక్కడే కుటీరాలు అనేవి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. గురుకులాలు గురువు శిష్యుడు కలిసి జీవించడానికి వీలుగా కుటీరాలు అనేవి నిర్మించబడి ఉండేవన్నమాట. అలాగే గురుకుల విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువు శిష్యులకు స్నాతకోత్సవం నిర్వహించి ఇంటికి పంపేవాడు. స్నాతకోత్సవం అనే ఉత్సవం ఒకటి జరిపి ఇంకా అది అయిపోయిందని అయిపోయాక ఇంటికి పంపించేవాడు. విద్యాభ్యాసం చేసేటప్పుడు శిష్యులు బ్రహ్మచర్యం పాటించవలసి ఉండేది. వేద విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు. సో వేదకాలంలో విద్యా లక్ష్యాలు అనేవి ఏ విధంగా ఉండేవి? సో దీంట్లో ఏంటంటే మోక్ష సాధన, శీల నిర్మాణం, సాంఘిక నైతిక విలువలు పెంపొందించడం అండ్ సంస్కృతి నాగరికతను తెలియజెప్పడం. సో విద్యా విధానం అనేది ప్రథమంగా మోక్ష సాధన కోసం అనేది నిర్వహించేవారు అన్నమాట. సో బోధన పద్ధతి అనేది వేద విద్యా విధానంలో బోధన అనేది వాచిక పద్ధతిలో ఉండేది. ఈ వాచిక పద్ధతిలో శ్రవణం, మననం, నిధిధ్యాసం అని 3 ఉపదశలు ఉండేవి. శ్రవణం, మననం, నిధిధ్యాసం అని 3 ఉపదశలు ఉండేవి. సో బోధన మాధ్యమం వచ్చి వేద విద్యా విధానంలో బోధన అనేది సంస్కృత భాషలో ఉండేది. నెక్స్ట్ బోధన అభ్యాసాలు ఏమేమి వాళ్ళకు బోధించే వాళ్ళంటే వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, పురాణాలు, వ్యాకరణం, తర్కం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, రేఖాగణితం, బీజగణితం మొదలైన వాళ్ళకి బోధించేవాళ్ళు. సో వేదకాలంలో శ్రీ విద్య అనేది ఎలా ఉండేది? తొలి వేద కాలంలో అగ్రవర్ణాల ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా ఉపనయన సంస్కారం ఉండేది. ఆడపిల్లలు కూడా విద్యను అభ్యసించేవారు. తొలివేద సాహిత్యంలో మైత్రేయి, గార్గి వంటి స్త్రీలకు ప్రముఖ స్థానం ఉన్నది. మలివేద కాలంలో మనుస్మృతి అనే గ్రంథం ఆడవారికి స్వేచ్ఛ నిరాకరించడం వల్ల ఆడవారు విద్యకి దూరమయ్యారు. సో గ్రంథం రావడం వల్ల ఆడవారికి విద్య అనేది దూరమైంది. సో ఈ విద్యా విధానంలో గురు శిష్యుల సంబంధం ఎలా ఉందంటే వైదిక విద్యా విధానంలో గురు శిష్యుల మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. అలాగే గురువు శిష్యులు శుశ్రూషలు చేసి గురువును మెప్పించి విద్యాభ్యాసం చేసేవారు. గురువులు విద్యాబోధన చేసినందుకు ఏ విధమైన బోధన రుసుము తీసుకునేవారు కారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక శిష్యులు గురువుకి గురు దక్షిణ చెల్లించవలసి ఉండేది. అంటే మొత్తం ఏమి ఇవ్వరు కానీ మొత్తం విద్య అయితే మొత్తం పూర్తయ్యాక గురువుకి గురు దక్షిణ అనేది చెల్లించవలసి ఉండేది. అలాగే మోనిటరియల్ విధానం కూడా వైదిక విద్యా విధానంలో అమలులో ఉండేది. సో మోనిటరియల్ అంటే ఏంటంటే ప్రతిభావంతుడైన శిష్యుడు గురుకులంలోని ఇతర శిశువులకు విద్యాబోధన చేయటం. గురువు ఎలా అయితే బోధిస్తున్నాడో అలాగే బాగా ప్రతిభావంతుడైన శిష్యుడు కూడా అలా ఒక ఉపాధ్యాయులుగా పిల్లలకి బోధించడాన్నే మోనిటరియల్ విధానం అంటాము. శ్రీ విద్య నిషేధించడం వల్ల శూద్రులకు విద్యను నిషేధించడం వల్ల కష్టమైన సంస్కృత భాషలో బోధన చేయడం వల్ల వైదిక విద్యా విధానం అనేది ఉన్నత స్థాయికి ఎదగలేకపోయింది. సో దీంటంటే ఉపనయన అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఉపనయన కార్యక్రమం ఏ విద్యా విధానంలో జరిపేవారు అండ్ దేనికి ముందు అంటే ఇది మనకి విద్యాభ్యాస ప్రారంభానికి ముందు ఉపనయన క్రతువు నిర్వహించేవాళ్ళు. అలాగే ఉపనయన పొందిన వారిని ఏమంటారు? ద్విజులు. అంటే బ్రాహ్మణులకి
8 సంవత్సరాలకి 8 సంవత్సరాలు పూర్తయ్యాక ఉపనయన క్రతువు నిర్వహించేవాళ్ళు. క్షత్రియులకేమో 10 సంవత్సరాలు, వైశ్యులకేమో 12 సంవత్సరాలు.